ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 29ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానయోగంలో భాగంగా వివిధ రకాల యజ్ఞాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ప్రాణాయామం అనే గొప్ప యోగ ప్రక్రియను కూడా ఒక యజ్ఞంగా ఎలా భావించవచ్చో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మరికొంతమంది యోగులు తమ ప్రాణశక్తిని నియంత్రించడం అనే యజ్ఞంలో నిమగ్నమయ్యుంటారు. వారు లోపలికి పీల్చే గాలిని అంటే అపానవాయువును బయటకు వదిలే ప్రాణవాయువులో ఆహుతి చేస్తారు. అలాగే బయటకు వదిలే ప్రాణవాయువును లోపలికి పీల్చే అపానవాయువులో ఆహుతి చేస్తారు. ఇంకొందరు ఈ రెండు శ్వాసల గమనాన్ని పూర్తిగా నిరోధించి అంటే కుంభకం అనే స్థితిలో ఉండి ప్రాణాయామ సాధనలోనే పూర్తిగా లీనమయ్యుంటారు. ఇది కేవలం శ్వాసకు సంబంధించిన వ్యాయామం కాదు, మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, మన జీవనానికి ఆధారమైన శ్వాస కూడా భగవంతునికి చేసే ఒక పవిత్రమైన యజ్ఞం కాగలదని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. మన దృష్టిని బయటి ప్రపంచం నుండి లోపలికి మళ్లించి మనలోనే ఉన్న ప్రాణశక్తిని గౌరవించమని, దానిని నియంత్రించడం ద్వారా ఆత్మను తెలుసుకోమని ఇది సూచిస్తుంది. దీని ద్వారా మనసు సంపూర్ణ ప్రశాంతతను పొంది ఆత్మజ్ఞానానికి మార్గం సులభమవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనమందరం నిపుణులైన యోగుల వలె కఠినమైన ప్రాణాయామం చేయలేకపోవచ్చు, కానీ దీనిలోని సారాన్ని గ్రహించవచ్చు. మనకు కోపం, ఆందోళన లేదా ఒత్తిడి కలిగినప్పుడు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని మన శ్వాసను నెమ్మదిగా స్పృహతో గమనించాలి. లోపలికి వెళ్లే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉంటే కొద్దిసేపటికే మనసు కుదుటపడుతుంది. మన శ్వాసను నియంత్రించడం ద్వారా మన భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవచ్చని ఈ శ్లోకం మనకు ఆచరణాత్మకంగా గుర్తుచేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.